వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఛానల్లోనూ అలాగే వైఎస్ఆర్సీపీ మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది. ఆ దాడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మనుషులు పుట్టారా లేదా అబద్ధాలు పుట్టారో నాకైతే అర్థం కాలేదు. అంబేద్కర్ గారి విగ్రహం ఒకసారి ఆ విగ్రహం చూపించండి. అసలు దాడి అంటూ జరిగితే దాడి జరిగిందండి, దాడి జరగలేదు అంటలే, కానీ అంబేద్కర్ విగ్రహం మీద జరగలే. ఇక్కడ ఈ పేరు చూపించండి ఒకసారి, మంత్రి వర్యులు అని ఉంది చూడండి. ఈ పక్కన ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు రాసుకున్నాడట, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ ఆ పేరు రాసిందట. ఆ పేరుని ఎవరో నచ్చనోళ్ళు ఆ పేరు తొలగించారండి. ఎందుకు తొలగించుకుంటారంటే అంబేద్కర్ గారు విదేశీ విద్యకి ఆయన పేరు తొలగించాడు కదా జగన్మోహన్ రెడ్డి, అది నచ్చనోడు ఎవడో అంబేద్కర్ గారి పేరు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు. అలా చూపించండి, అక్కడ చూపించారు. అయితే దీన్ని కూడా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా. ఇలాంటివి కూడా చేయకూడదు. ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి, దళితులకు శత్రువుం చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళితులందరూ తెలుసుకున్నారు కనుకే ఈ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయోగ్ గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం లేచి గౌరవించే స్థానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో దళితులకు 27 పథకాలు ఇచ్చారు. రే బాబు, మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ అంత టోళ్ళు అవుతారు మీరని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు మానవుడు. అలాంటి వ్యక్తిని, అలాంటి దళిత బంధువైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున దళితులకు వ్యతిరేకం చేయాలి, మళ్ళీ ఇక్కడ విద్వేషాలు రేపాలనే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్ గా కంట్రోల్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నాం అండి. ఎందుకంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది. ఎవరికో కోపం వచ్చిందని పగలగొడితే దాన్ని 2 కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలండి.